అందరికీ నమస్కారం. వజ్ర వైరోచని ఆస్ట్రాలజీకి స్వాగతం. శ్రీ మహాగణపతియే నమః, శ్రీ దత్త గురుభ్యో నమః, శ్రీ కాలభైరవాయ నమః, శ్రీ వజ్ర వైరోచని దేవ్యై నమః. 2025 మే 29 అన్ని రాశులకు సంబంధించిన దినఫలాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదం మేషరాశి జాతకులు. మేషరాశి వారికి ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. చాలా కాలం నుండి ఎదురుచూస్తున్న పనులు పూర్తవుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చే అవకాశం ఉంది. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు. విద్యార్థులు చదువులో బాగా రాణించగలుగుతారు. మేషరాశి జాతకులు ప్రతిరోజు శనిగ్రహ స్తోత్ర పారాయణ నిత్యం చేయటం వల్ల మరింత ఉత్తమ ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు వృషభ రాశి జాతకులు. వృషభ రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్న పనులు పూర్తవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషకరంగా జీవిస్తారు. కుటుంబంలో చిన్న చిన్న కలహాలు వచ్చినప్పటికీ మీ తెలివితో వాటిని పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారంలో మంచి లాభాలు రానున్నాయి. సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. వృషభ రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్రం నిత్యం చదవటం వల్ల మరింత అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు మిథున రాశి జాతకులు. మిథున రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్ కానీ జీతం పెరుగుదల కానీ ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. మిథున రాశి వారు ఆరోగ్యపరంగా కొద్ది జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన చెందుతారు. యోగా, ధ్యానం వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు. మిథున రాశి వారు నిత్యం లక్ష్మీదేవి స్తోత్ర పారాయణ పఠించటం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశి జాతకులు. కర్కాటక రాశి వారికి ఈ రోజు కొంత సామాన్యంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలలో కొంత జాగ్రత్త అవసరం. మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఖర్చయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నత విద్యలో రాణించాలనుకున్న విద్యార్థులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. అలసట, ఒత్తిడి అధికంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ధ్యానం, యోగా వంటివి చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందుతారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించటం అవసరం. కర్కాటక రాశి వారు గణపతి స్తోత్రం నిత్యం చదవటం వల్ల అనుకున్న పనులు సకాలంలో పూర్తి అవుతాయి. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి జాతకులు. సింహరాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. సింహరాశి వారు నిత్యం శనిగ్రహ స్తోత్ర పారాయణ కానీ శివ స్తోత్రం కానీ నిత్యం పఠించడం వల్ల అత్యంత అనుకూల ఫలితాలు పొందవచ్చు.
తదుపరి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు కన్యా రాశి జాతకులు. కన్యా రాశి వారికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు అవసరానికి చేతికందుతుంది. భూ సంబంధ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. కోపాన్ని నియంత్రణ చేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగాల వారు మంచి లాభాలు గడిస్తారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయటం చేస్తారు. కన్యా రాశి వారు శివ స్తోత్ర పారాయణ నిత్యం చేయటం వల్ల అనుకున్న పనులు పూర్తయి సకాలంలో మంచి లాభాలు గడిస్తారు. తదుపరి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు తులారాశి జాతకులు. తులారాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికందుతుంది. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెటింగ్ రంగాల్లో వారు అత్యంత లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులు బాగా కష్టపడి చదవవలసి ఉంటుంది. బాగా చదివితేనే మంచి విజయం సాధిస్తారు. స్నేహితులతో కొన్ని కలహాలు వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు చేస్తారు. తులారాశి జాతకులు ప్రతిరోజు దుర్గాదేవి స్తోత్ర పారాయణ చేయటం వల్ల మరింత అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. మీరు ఎంతో ఇష్టంతో చేపట్టిన పని వాయిదా పడటం, అలాగే సాయం చేస్తానన్న వారు కూడా సమయానికి మాట మార్చడంతో కొంత ఆందోళనకు అసహనానికి గురవుతారు. వ్యాపారంలో కొంత నష్టాలు కలుగుతాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండదు. కుటుంబ సభ్యులతో సంతోషకరంగా గడుపుతారు. స్నేహితులను నమ్మి డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. జాగ్రత్త అవసరం. వృశ్చిక రాశి వారు ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణ నిత్యం చేయటం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి జాతకులు. ధనస్సు రాశి వారికి ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే సమయం. రావాల్సిన డబ్బు చేతికి అందటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ చేపట్టిన పనిలో విజయం కానీ వర్తిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీకు ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. ధ్యానం, యోగా వంటివి చేయటం వల్ల మానసిక ప్రశాంతతను పొందుతారు. ధనుస్సు రాశి వారు ప్రతిరోజు శని స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలు మకర రాశి జాతకులు. మకర రాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. మకర రాశి వారు ఈ రోజు గృహ సంబంధ వ్యవహారాలలో మునిగి తేలుతారు. ఇంటికి సంబంధించిన వస్తువులు కొనటం కానీ వాహనం కొనుగోలు చేయటం కానీ చేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. స్టాక్ మార్కెటింగ్ రంగాల వారు అత్యంత లాభాలు గడిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎవ్వరిని అతిగా నమ్మొద్దు, మోసపోయే అవకాశం ఉంది. మకర రాశి జాతకులు వెంకటేశ్వర స్వామి ఆరాధన నిత్యం చేయటం వల్ల అనుకున్న ఫలితాలు పొందవచ్చు. తదుపరి కుంభరాశి. ధనిష్ఠ నక్షత్రం 3, 4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు కుంభరాశి జాతకులు. కుంభరాశి వారికి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది.
పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. బంధువులను కలుసుకుంటారు. పెట్టుబడులకు సామాన్యంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కుంభరాశి వారు ప్రతినిత్యం శనిగ్రహ స్తోత్ర పారాయణ చేయటం వల్ల అనుకూల ఫలితాలు పొందవచ్చు. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మీనరాశి జాతకులు. మీనరాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా లేదు. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి గురవుతారు. ఆర్థిక విషయంలో కూడా కొంత జాగ్రత్త అవసరం. వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలమైన రోజు కాదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడవలసి వస్తుంది. కుటుంబంలో కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో రాణించాలంటే మరింత కష్టపడాల్సి ఉంటుంది. మీనరాశి వారు శివ స్తోత్ర పారాయణ నిత్యం జపించటం వల్ల అనుకున్న ఫలితాలు పొందవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.